నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్టరీస్ హిస్టరీస్. దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది, లారెన్స్ బిష్నోయ్. ఒకవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ను చంపుతానని బహిరంగ సవాల్, మరోవైపు మాజీ మంత్రి బాబా సిద్దికీ దారుణ హత్య. ఇతను జైల్లో ఉంటాడు, కానీ బయట హత్యలు జరుగుతాయి. ఇతను క్రిమినల్ అంటారు, కానీ భగత్ సింగ్ ఫోటో పెట్టుకుని దేశభక్తుణ్ణి అని చెప్పుకుంటాడు. అసలు ఈ లారెన్స్ బిష్నోయ్ ఎవరు? ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కొడుకు దేశం వణికిపోయే గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు? హిందూ ధర్మం పేరుతో ఇతను నడుపుతున్న ప్రచారం వెనక ఉన్న అసలు కుట్ర ఏమిటి? జైలు గోడల మధ్య నుండి ఇతని సామ్రాజ్యం ఎలా నడుస్తోంది? ఈ ప్రశ్నలన్నింటికీ నేటి మిస్టరీస్ హిస్టరీస్లో పరిశీలిద్దాం. లారెన్స్ బిష్నోయ్ కథ పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలో మొదలైంది. ఒక సంపన్న రైతు కుటుంబంలో హర్యానా పోలీస్ కానిస్టేబుల్ కుమారుడిగా సత్వీందర్ సింగ్ అనే కుర్రాడు జన్మించాడు. చిన్నప్పుడు స్కూల్ టీచర్ పెట్టిన పేరే లారెన్స్. చండీగఢ్లోని పంజాబ్ యూనివర్సిటీలో లా చదువుతున్న సమయంలోనే ఇతని జీవితం మరో మలుపు తిరిగింది. విద్యార్థి దశలోనే నాయకుడిగా ఎదగాలన్న కాంక్ష లారెన్స్ను ఆవహించింది. స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీని స్థాపించాడు. కాలేజీ ఎన్నికల్లో గెలవడానికి, ప్రత్యర్థులపై ఆధిపత్యం సాధించడానికి మొదలైన చిన్న చిన్న గొడవలే ఇతని నేర చరిత్రకు పునాది వేశాయి. 2010లో తొలిసారి హత్యాయత్నం కేసు ఇతనిపై నమోదైంది. రాజకీయ నాయకుల అండదండలు, పోలీసుల ఉదాసీనత లారెన్స్ను మరింత తెగించేలా చేశాయి. మొదట తన స్నేహితులను కాపాడుకోవడానికి దాడులు చేసిన లారెన్స్ క్రమంగా భూతగాదాల సెటిల్మెంట్లు, డబ్బు వసూళ్ల దందా వైపు మళ్లాడు. విద్యార్థి రాజకీయాల నుండి పంజాబ్ వీధుల్లో గన్ కల్చర్ను పెంచే స్థాయికి ఎదిగాడు. 2014-15 మధ్య కాలంలో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుండి ఇతను జైల్లోనే ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే, ఇతను జైలుకు వెళ్లే సమయానికి ఒక చిన్న రౌడీ మాత్రమే. కానీ జైలుకు వెళ్లాకనే దేశవ్యాప్తంగా విస్తరించిన ఒక భయంకరమైన గ్యాంగ్స్టర్గా రూపాంతరం చెందాడు. జైలే అతనికి రక్షణ కవచంగా, ఆపరేషన్ సెంటర్గా మారింది. జైలు గోడల మధ్య నుండే దేశ విదేశాల్లో తన దందాలను యథావిధిగా నడిపిస్తున్నాడు లారెన్స్ బిష్నోయ్. భారత్తో పాటు విదేశాల్లో కూడా డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా, బెదిరింపులు, హత్యలు చేస్తున్న గ్యాంగ్స్టర్ బిష్నోయ్కు ఇటీవల కెనడా భారీగా షాక్ ఇచ్చింది. బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా కెనడా ప్రకటించింది. దీంతో లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు చెందిన ఆస్తుల స్వాధీనానికి రంగం సిద్ధం చేసింది కెనడా ప్రభుత్వం. ఇటీవల కెనడాలోని స్టాండప్ కమెడియన్ కపిల్ శర్మ రెస్టారెంట్పై కాల్పులకు బిష్నోయ్ ముఠా బాధ్యత వహించింది. దీంతో బిష్నోయ్ గ్యాంగ్ కార్యకలాపాలు ఉగ్రవాద సంస్థగా గుర్తించేందుకు పునాది పడింది. బిష్నోయ్ ముఠా సభ్యులు కెనడాతో పాటు పలు దేశాల్లో జరిగిన విస్తృత హింసకు బాధ్యత వహించినట్టు స్వయంగా ప్రకటించారు. ఇది కూడా కెనడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఇదిలా ఉంటే బిష్నోయ్ భారత్ ధార్మిక రక్షణకు రిప్రజెంటేటివ్గా వ్యవహరిస్తూ అంతర్జాతీయంగా నేర ప్రపంచాన్ని పెంచుకోవడం కూడా కెనడా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందనే వాదనలు బలంగానే వినిపిస్తున్నాయి. సాధారణంగా నేరస్తులు జైలుకు వెళ్తే వారి కథ ముగుస్తుంది. కానీ లారెన్స్ బిష్నోయ్ కథ జైలు నుండే అసలు సిసలుగా మొదలైంది. దేశంలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే సబర్మతి జైలు గోడలు కూడా ఇతని నెట్వర్క్ను ఎందుకు ఆపలేకపోతున్నాయి? 700 మంది షూటర్లు, కోట్లాది రూపాయల హవాలా దందా, అత్యాధునిక టెక్నాలజీ. జైలు నుండే ఒక సమాంతర ప్రభుత్వాన్ని ఇతను ఎలా నడుపుతున్నాడు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. లారెన్స్ బిష్నోయ్ ప్రస్తుతం గుజరాత్లోని సబర్మతి జైల్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్నాడు. అయినా సరే అతని గ్యాంగ్ ఆగడాలు ఆగటం లేదు. మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ కాల్స్, సిగ్నల్ వంటి యాప్స్ ద్వారా తన అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటున్నాడు. జైలు నుండే ఇంటర్వ్యూలు ఇవ్వడం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. లారెన్స్ మెదడు జైలు బయట ఉంది. గోల్డీ బ్రార్, అన్మోల్ బిష్నోయ్ వంటి కరుడుగట్టిన నేరస్తులు విదేశాల్లో, కెనడా, అమెరికాల్లో ఉంటూ ఇతని ఆదేశాలను అమలు చేస్తారు. లారెన్స్ కేవలం కనుసైగ చేస్తే చాలు, సరిహద్దుల ఆవల నుండి నిమిషాల్లో ప్లాన్ రెడీ అవుతుంది. ఇతని నెట్వర్క్ ఎంత పెద్దదంటే ప్రస్తుతం ఇతని గ్యాంగ్లో 700 మందికి పైగా షార్ప్ షూటర్లున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, మహారాష్ట్రలో ఈ నెట్వర్క్ విస్తరించింది. ముఖ్యంగా నిరుద్యోగ యువతను, మైనర్లను టార్గెట్ చేసి వారికి డబ్బు, ఆయుధాలు ఇచ్చి నేర ప్రపంచంలోకి లాగుతున్నారు. నిధుల కోసం ఈ గ్యాంగ్ ప్రధానంగా పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీ, లిక్కర్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేస్తోంది. తమకు కప్పం కట్టని గాయకులపై కాల్పులు జరపడం, కెనడాలో షోలు అడ్డుకోవడం వీరికి నిత్యకృత్యం. సిద్ధూ మూసేవాలా హత్యతో వీరి వసూళ్ల దందాకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
లారెన్స్ బిష్నోయ్ నేర సామ్రాజ్యం కేవలం మన దేశంలోని జైలు గోడలకే పరిమితం కాలేదు. ఇది ఒక అంతర్జాతీయ సిండికేట్ గా రూపుదాల్చింది. ఇతని నెట్వర్క్ ఇండియా, కెనడా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు వంటి 3 ప్రధాన దేశాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. భారతీయ రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్ల నుండి మొదలైన ఈ గ్యాంగ్ కేవలం తన ప్రధాన అనుచరుడైన గోల్డీ బ్రార్ వంటి వారి సహాయంతో ఖండాంతరాలు దాటింది. సుమారు 700 మంది షూటర్లతో కూడిన ఈ గ్యాంగ్ను కెనడా ప్రభుత్వం అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం ద్వారానే ఈ సామ్రాజ్యం భయంకరమైన విస్తృతి స్పష్టమవుతోంది. ఈ గ్యాంగ్ టార్గెటెడ్ కిడ్నాప్లు, బెదిరింపులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, హత్యల వంటి అతి తీవ్రమైన నేరాలకు పాల్పడుతోంది. బిష్నోయ్ గ్యాంగ్ అంతర్జాతీయ విస్తరణలో కెనడా ప్రధాన కేంద్రంగా మారింది. ఇక్కడి పంజాబీ డయాస్పోరా అంటే వలస సంఘాల్లోకి చొచ్చుకుపోయి బెదిరింపులు, హత్యా ప్రయత్నాలు, అత్యంత సంచలనాత్మకమైన రాజకీయ హత్యలను సైతం ఈ గ్యాంగ్ నిర్వహించినట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఖలిస్తాన్ వేర్పాటువాద ఉద్యమంతో సంబంధం ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయడం, సుఖ్దూల్ సింగ్ వంటి ప్రత్యర్థి గ్యాంగ్స్టర్లను కెనడా గడ్డపైనే హతమార్చడం ఈ నెట్వర్క్ సరిహద్దులు లేని సామర్థ్యాన్ని చాటుతోంది. కెనడాలోని ఈ కార్యకలాపాలు కేవలం నేరాలకు మాత్రమే పరిమితం కాకుండా 2 దేశాల మధ్య దౌత్యపరమైన చిక్కులకు కూడా కారణమైంది. కెనడాలోని పరిస్థితులు బిష్నోయ్ గ్యాంగ్ తన నెట్వర్క్ను జైలు నుండే ఎలా సమర్థవంతంగా నియంత్రిస్తుందో తెలియచేస్తున్నాయి. ఈ నేర సామ్రాజ్యానికి జీవనాడి కోట్లాది రూపాయల అంతర్జాతీయ హవాలా దందా. బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపుల ద్వారా వసూలు చేసే భారీ మొత్తాలను, అలాగే డ్రగ్ ట్రాఫికింగ్ ద్వారా వచ్చే డబ్బును సరిహద్దులు దాటించడానికి ఈ అక్రమ ఆర్థిక వ్యవస్థను వాడుకుంటున్నారు. కెనడా, యుఎస్లోని ఎక్స్టార్షన్ అంటే బెదిరింపులతో బాధితుల నుండి వసూలు చేసిన సొమ్మును భారతదేశంలో ఉన్న షూటర్లకు, గ్యాంగ్ కార్యకలాపాలకు నిధులుగా సమకూర్చడానికి ఈ హవాలా నెట్వర్క్ ఒక వంతెనలా పనిచేస్తోంది. అత్యాధునిక టెక్నాలజీ, విపిఎన్ ఆధారిత కమ్యూనికేషన్ పద్ధతులు, ఎన్క్రిప్టెడ్ యాప్లను ఉపయోగించి లారెన్స్ బిష్నోయ్ జైలు నుండే ఈ అంతర్జాతీయ ఆర్థిక నెట్వర్క్ను నిర్వహించగలుగుతున్నాడు. కెనడాతో పాటు బిష్నోయ్ నెట్వర్క్ అడుగుజాడలు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా కనిపించాయి. ముఖ్యంగా కెనడాలోని పంజాబీ డయాస్పోరాకు బెదిరింపులకు గురిచేసే విషయంలో యుఎస్ఏలో ఉన్న అనుచరులు క్రియాశీలకంగా పాల్గొన్నట్లు ఎఫ్బిఐ దర్యాప్తుల్లోనూ వెల్లడైంది. అంతేగాక గల్ఫ్ దేశాలు, యూరప్, ఆస్ట్రేలియాలోని పంజాబీ మూలాలున్న ప్రాంతాల్లో కూడా బిష్నోయ్ గ్యాంగ్ తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విస్తృతమైన గ్లోబల్ రీచ్ ఇతనిని కేవలం గ్యాంగ్స్టర్గానే కాకుండా దేశాల సరిహద్దులను లెక్క చేయని ఒక సమాంతర ప్రభుత్వాన్ని జైలు నుండే నడుపుతున్న వ్యక్తిగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చింది. ఒక గ్యాంగ్స్టర్ చేతిలో తుపాకీ ఉంటే ప్రజలు భయపడతారు. కానీ అదే గ్యాంగ్స్టర్ ధర్మం, దేశభక్తి అనే పదాలు వాడితే ప్రజలు ఆలోచనలో పడతారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ను చంపడమే నా జీవిత లక్ష్యం అని ప్రకటించిన లారెన్స్ తనను తాను భగత్ సింగ్ వారసుడిగా, హిందూ ధర్మ రక్షకుడిగా ఎందుకు ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు? ఈ దేశభక్తి ముసుగు వెనక ఉన్న అస్సలు వ్యూహం ఏంటి? తెర వెనక ఇతన్ని నడిపించే శక్తి ఎవరు? బల నేతల అండదండలు లేకుండా ఇంత నేర ప్రపంచాన్ని జైలు గోడల నుండి ఎలా నడిపిస్తాడు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. బిష్నోయ్ వెనక ఉన్న అసలు శక్తులెవరు? ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే లారెన్స్ బిష్నోయ్ తనను తాను కేవలం ఒక గ్యాంగ్స్టర్గా కాకుండా ఒక ధర్మరక్షకుడిగా ప్రొజెక్ట్ చేసుకోవడం వెనక లోతైన వ్యూహం ఉంది. సాధారణంగా నేరస్తులను సమాజం అసహ్యించుకుంటుంది. కానీ ఎప్పుడైతే వారు మతం, జాతీయవాదం లేదా ప్రాంతీయ సెంటిమెంట్లను వాడుకుంటారో అప్పుడు వాళ్లకి ఒక వర్గం ప్రజల్లో రాబిన్ హుడ్ ఇమేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సల్మాన్ ఖాన్ను లక్ష్యంగా చేసుకోవడం వెనుక కృష్ణ జింకల వేట ఉదంతాన్ని ఉటంకిస్తూ బిష్నోయ్ సామాజిక వర్గ మనోభావాలను తన వైపు తిప్పుకోవడంలో అతను విజయం సాధించాడు. ఈ దేశభక్తి ముసుగు అతనికి సోషల్ మీడియాలో యువత మద్దతును కూడగట్టడమే కాకుండా తన నేరాలకు ఒక నైతిక రక్షణ కవచాన్ని ఏర్పరచుకోవడానికి సహాయపడుతోంది. జైలు గోడల మధ్య ఉండి కూడా 100 కోట్ల సామ్రాజ్యాన్ని, అంతర్జాతీయ నెట్వర్క్ను నడపడం అనేది రాజకీయ వ్యవస్థాగత అండదండలు లేకుండా అసాధ్యం. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కెనడా, అజర్బైజాన్ వంటి దేశాల్లో ఉన్న షూటర్లతో సమన్వయం చేసుకుంటూ అత్యాధునిక సాంకేతికతను వాడుతోంది. జైల్లో ఉండి కూడా టీవీ ఇంటర్వ్యూలు ఇవ్వడం, ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు పాల్పడటం చూస్తుంటే వ్యవస్థలోని లోపాలు, అతనికి బలమైన రాజకీయ శక్తులు లేదా విదేశీ శక్తుల ప్రమేయం ఉందని అనుమానాలు బలపడుతున్నాయి.
బిష్నోయ్ ఎదుగుదల వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాబా సిద్దికీ హత్య వంటి ఘటనలు చూస్తుంటే బిష్నోయ్ కేవలం ఒక గ్యాంగ్ లీడర్ మాత్రమే కాదు, ఒక పెద్ద అండర్ వరల్డ్ పాలిటిక్స్ లో పావుగా మారాడా అనే ప్రశ్న తలెత్తుతోంది. కొందరు దీనిని ముంబై అండర్ వరల్డ్ పై పట్టు సాధించే ప్రయత్నంగా చూస్తుంటే, మరికొందరు దీని వెనక ఉన్నత స్థాయి రాజకీయ వ్యూహకర్తలు ఉన్నారని భావిస్తున్నారు. ఏదేమైనా నేరానికి దేశభక్తి రంగు పులిమి ప్రజలను మభ్యపెట్టే ఈ ధోరణి ప్రజాస్వామ్యానికి, సామాజిక భద్రతకు అత్యంత ప్రమాదకరం. సోషల్ మీడియాలో లారెన్స్ ప్రచారం కూడా అలాగే సాగుతోంది. భగత్ సింగ్ ఫోటోలు వాడుకోవడం, దేశభక్తి పాటలతో రీల్స్ చేయడం ద్వారా యువతలో ఒక రాబిన్ హుడ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. నేను తీవ్రవాదులను వ్యతిరేకిస్తాను, పాకిస్తాన్ ఉగ్రవాదులను చంపుతాను అని చెప్పడం కూడా ఈ ఇమేజ్ మేకింగ్ లో భాగమే. ఖలిస్తానీ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని చెప్పుకుంటాడు. కెనడాలో సుఖ్దూల్ సింగ్ వంటి గ్యాంగ్స్టర్ల హత్య వెనుక తన హస్తం ఉందని ప్రకటించుకోవడం ద్వారా జాతీయవాది అనే ముసుగు వేసుకున్నాడు. కానీ వాస్తవాన్ని గమనిస్తే లారెన్స్ బిష్నోయ్ వల్ల హిందూ వ్యవస్థకు లాభం కంటే నష్టమే ఎక్కువ. సనాతన ధర్మం అహింసను, చట్టాన్ని గౌరవించమని చెబుతోంది. కానీ మతం పేరుతో, దేవుడి పేరుతో ఒక క్రిమినల్ సిండికేట్ నడపడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం భవిష్యత్తులో ఆ మతానికే మచ్చ తెస్తుంది. ఇక సెక్యులర్ విధానాలకు, భారత రాజ్యాంగానికి ఇది పెద్ద దెబ్బ. జైలు నుండి ఒక వ్యక్తి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుంటే అది రూల్ ఆఫ్ లా వైఫల్యాన్ని సూచిస్తుంది. మతం లేదా సామాజిక కారణాల పేరుతో నేరాలను సమర్థించుకునే సంస్కృతి పెరిగితే దేశంలో అరాచకం రాజ్యమేలుతుంది. బాబా సిద్దికీ హత్యతో లారెన్స్ గ్యాంగ్ తాము ఎవరినైనా ఎప్పుడైనా చంపగలమని నిరూపించింది. కానీ ఈ రక్త చరిత్ర సమాజానికి చేస్తున్న మేలు ఎంత, కీడెంత? హిందూ ధర్మం పేరుతో సాగుతున్న ఈ హింస నిజంగానే ఆ ధర్మానికి లాభమా, లేక భవిష్యత్తులో తీరని మచ్చ? పాకిస్తాన్ తీవ్రవాదులతో లింకులున్నాయనే ఆరోపణలు, దేశ భద్రతకు, సెక్యులర్ విధానాలకు ఇతను ఎలా సవాలుగా మారుతున్నాడనే అంశంపై ఇప్పుడు చూద్దాం. మాజీ మంత్రి బాబా సిద్దికీ హత్యతో లారెన్స్ గ్యాంగ్ తమ స్థాయిని పెంచుకుంది. ముంబై లాంటి మెట్రో నగరంలో, అదీ ఎన్నికల సమయంలో ఒక మాజీ మంత్రిని చంపడం ద్వారా వాళ్లు ఎవరినైనా ఎప్పుడైనా చంపగలమని వ్యవస్థకు సవాల్ విసిరారు. ఇది దేశ అంతర్గత భద్రతకు తీవ్రమైన హెచ్చరిక. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రకారం లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ పాకిస్తాన్ నుండి డ్రోన్ల ద్వారా ఆయుధాలు తెప్పించుకుంటోంది. టెర్రర్ గ్యాంగ్స్టర్ సిండికేట్ గా మారుతున్న ఈ ముఠా దేశభక్తి ముసుగులో దేశానికే ప్రమాదకరంగా మారుతోంది. బాబా సిద్దికీ హత్య ఒక నేర చరిత్రలో మరో అధ్యాయం మాత్రమే కాదు, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సైద్ధాంతిక ప్రోపగాండాకు ఒక బలమైన ప్రకటన. తమ సామర్థ్యాన్ని, తమ నెట్వర్క్ పటిష్టతను సమాజానికి నిరూపించుకోవడానికి చేసిన ప్రయత్నంగా దీనిని చూడొచ్చు. ఈ గ్యాంగ్ టార్గెటెడ్ హత్యల ద్వారా తాము ఎంచుకున్న లక్ష్యాన్ని, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాలను దాటైనా సరే మట్టుబెట్టగలమని నిరూపించింది. ఈ రక్త చరిత్ర సాధారణ ప్రజల మధ్య భయాన్ని సృష్టిస్తోంది. ఈ నేరాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో అంతకు మించిన అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, ఒక క్రిమినల్ గ్యాంగ్ నేరాలకు పాల్పడటానికి మతం, రాజకీయాల ముసుగును ఎందుకు వాడుతోంది? ఈ చర్యల వెనక ఉన్న నిజమైన ఉద్దేశం ఏంటి? లారెన్స్ బిష్నోయ్ హిందూ ధర్మానికి లేదా బిష్నోయ్ సమాజానికి సంబంధించిన అంశాల పట్ల తన అనుబంధాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. అయితే ఇతని కార్యకలాపాలన్నీ హత్యలు, దోపిడీలు, బెదిరింపులు, డ్రగ్ ట్రాఫికింగ్ల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. హిందూ ధర్మం పేరుతో సాగుతున్న ఈ అసాంఘిక హింస ఆ ధర్మానికి నిజంగా లాభం చేకూరుస్తుందా, లేక భవిష్యత్తులో తీరని మచ్చగా మిగులుతుందా? నేరస్తులు మతపరమైన భావోద్వేగాలను వాడుకుని నేరాలకు ఒక నైతిక కవచాన్ని కల్పించుకోవడం అనేది సమాజంలో విభేదాలు పెంచడానికి, వాస్తవ సమస్యల నుండి దృష్టి మరల్చడానికి దారితీస్తుంది. ఇది ధర్మానికి చేసే మేలు కాదు, కేవలం దానిని వాడుకుని వ్యక్తిగత నేర సామ్రాజ్యాన్ని పటిష్టం చేసుకునే ఒక వ్యూహం మాత్రమే. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్కు విదేశీ, ముఖ్యంగా పాకిస్తాన్ కేంద్రిత ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు దేశ భద్రతకు అత్యంత తీవ్రమైన సవాలు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆయుధాల సరఫరా, లక్షిత హత్యల వంటి కార్యకలాపాలను సరిహద్దులు దాటి నియంత్రించడం ద్వారా బిష్నోయ్ గ్యాంగ్ కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం మాత్రమే కాకుండా జాతీయ భద్రతకే ముప్పుగా మారుతోంది.
ఈ అనుమానాస్పద సంబంధాలు దేశంలోని యువతను నేరాలకు, ఉగ్రవాద కార్యకలాపాలకు సులభంగా ఆకర్షించడానికి వీలు కల్పిస్తాయి. జైలు గోడల నుండే ఒక క్రిమినల్ గ్యాంగ్ విదేశీ శక్తులతో చేతులు కలపడం అనేది మన సెక్యులర్ మరియు ప్రజాస్వామ్య విధానాలకు ఒక ముప్పుగా పరిణమించింది. నేడు లారెన్స్ బిష్నోయ్ జైలు నుండే ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాడనే వాదన అతిశయోక్తి కాదు. బెదిరింపుల ద్వారా డబ్బులు వసూలు చేయడం, తాము అనుకున్న లక్ష్యాలను హతమార్చడం, న్యాయ వ్యవస్థను సైతం లెక్క చేయకుండా నేర సామ్రాజ్యాన్ని విస్తరించడం, ఇవన్నీ ప్రభుత్వాల ప్రాథమిక విధులను సవాల్ చేస్తున్నాయి. ఒక గ్యాంగ్స్టర్ మత, ప్రాంతీయ, రాజకీయ అంశాలను వాడుకుంటూ దేశ చట్టాలను, సెక్యులర్ విలువలను కాలరాస్తున్నాడు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలోని పౌరులు న్యాయం కోసం ప్రభుత్వ వ్యవస్థను కాకుండా ఆయుధాలు పట్టిన గ్యాంగ్స్టర్ల దయపై ఆధారపడాల్సి వస్తుంది. ఇది దేశ భద్రతకు, ప్రజాస్వామ్య మూలాలకే పెద్ద ప్రమాదం. ఇన్ని నేరాలు, ఇన్ని హత్యలు జరుగుతున్నా మన చట్టాలు లారెన్స్ బిష్నోయ్ను ఎందుకు పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నాయి? సాక్షులు ఎందుకు నోరు మెదపడం లేదు? అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం, నేటి యువత ఒక నేరస్తుణ్ణి హీరోగా, ఐకాన్గా ఎందుకు ఆరాధిస్తున్నారు? ఈ గ్యాంగ్స్టర్ సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టే మార్గం లేదా? ప్రభుత్వం కూడా బిష్నోయ్ పట్ల ఎందుకు ఉదాసీనంగా ఉంటుంది? అతని నేర సామ్రాజ్యాన్ని కూల్చడం రాజకీయ నాయకులు, పోలీసులు సైతం కొమ్ము కాస్తున్నారనే కథనాలు కోకొల్లలుగా వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత? పోలీసుల వైఫల్యం, చట్టాల్లోని లొసుగులు, సాక్షులు భయపడి వెనక్కి తగ్గటం, ఇవే లారెన్స్ బిష్నోయ్ బలాలు. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ UAPA, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ MCOCA వంటి కఠిన చట్టాలు ఉన్నా సాక్ష్యాధారాలు లేక శిక్షలు పడటం లేదు. విదేశాల్లో ఉన్న గ్యాంగ్ లీడర్లను రప్పించడంలో దౌత్యపరమైన వైఫల్యాలు కూడా ఉన్నాయి. అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే 18 నుండి 25 ఏళ్ల యువత ఇతనిని ఆదర్శంగా తీసుకోవడం, సోషల్ మీడియా మాయలో పడి నేర ప్రపంచాన్ని గ్లామరస్గా భావిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ కల్ట్ను అడ్డుకోకపోతే భవిష్యత్ తరాలకు తీరని నష్టం. లారెన్స్ బిష్నోయ్ వ్యక్తి కాదు, వ్యవస్థలోని లోపాలకు ఒక ప్రతీక. అతన్ని కేవలం జైల్లో పెట్టడం సరిపోదు. అతని ఆర్థిక మూలాలను దెబ్బతీయాలి, నెట్వర్క్ను పూర్తిగా ఛేదించాలి. లేదంటే జైలు నుండే మరో సామ్రాజ్యం విస్తరిస్తూనే ఉంటుంది. చివరగా చట్టానికి, రాజ్యాంగానికి మించిన శక్తి ఎవరూ లేరు. ఏ మత రక్షకుడూ లేరు. నేరం ఎప్పటికీ నేరమే. అది ఏ ముసుగులో వచ్చినా శిక్షించబడాల్సిందే. ఈ గ్యాంగ్స్టర్ సంస్కృతికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే కాదు, సమాజంపై కూడా ఉంది. గన్ కల్చర్, పంజాబీ పాప్ కల్చర్, పంజాబీ మ్యూజిక్ ఇండస్ట్రీ ప్రభావం ఇందులో చాలా ఉంది. చాలా పంజాబీ పాటల్లో తుపాకులు, పగ, కోర్టు కేసులు గొప్ప విషయాలుగా చూపించబడతాయి. ఉదాహరణకు సిద్ధూ మూసేవాలా పాటలు ఈ కోవకే చెందుతాయి. జైలుకు వెళ్లడం మగతనానికి నిదర్శనం అనే తప్పుడు సంకేతాలను ఈ పాటలిస్తాయి. ఇలాంటి పాటలు పంజాబీ యువతను తప్పుదారి పట్టిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. చేతిలో తుపాకీ ఉంటే ప్రపంచాన్ని జయించొచ్చనే విషపూరితమైన మగతనం భావనను ఈ కల్చర్ పెంచి పోషిస్తోంది. నేటి యువతకు తక్షణమే డబ్బు, పేరు ప్రఖ్యాతులు రావాలని, నేటి యువతకు కష్టపడి పైకి రావాలనే ఓపిక తగ్గింది. డిగ్రీలు చదివి ఉద్యోగాల కోసం క్యూలో నిల్చోవడం కంటే గ్యాంగులో చేరితే చేతికి డబ్బు, బైక్, ఏరియాలో భయం దొరుకుతాయని భావిస్తారు. వీరు భయానికి, గౌరవానికి మధ్య ఉన్న తేడాను గమనించలేరు. జనం తమను చూసి భయపడితే తమను గౌరవిస్తున్నారని భ్రమపడతారు. యువతకు తెలియని చేదు నిజమేంటంటే, లారెన్స్ బిష్నోయ్ లాంటి లీడర్లు ఈ యువకులను కేవలం వాడుకొని వదిలేసే పావుల్లా చూస్తారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే యువకులను టార్గెట్ చేస్తారు. వారి చేతికి తుపాకీ ఇచ్చి హత్య చేయమంటారు. పనయ్యాక లీడర్లు సేఫ్గా ఉంటారు, విదేశాల్లో లేదా హై సెక్యూరిటీ జైల్లో. కానీ ఈ యువకులు ఎన్కౌంటర్లో చనిపోతారు లేదా జీవితాంతం జైల్లో మగ్గిపోతారు. వాళ్ల కుటుంబాలు రోడ్డున పడతాయి. లారెన్స్ బిష్నోయ్ ఒక వ్యక్తి కాదు, ఒక మానసిక స్థితి. నిరుద్యోగం, సరైన మార్గదర్శకత్వం లేకపోవడం, సోషల్ మీడియా ప్రభావం కలిస్తే తయారైన విష ఫలితమే ఈ గ్యాంగ్స్టర్ కల్చర్. దీనిని అరికట్టాల్సింది పోలీసుల కంటే ఎక్కువగా తల్లిదండ్రులు, సమాజమే. ఇలాంటి వ్యక్తుల జీవితాలు సమాజానికి పూర్తిగా తప్పుడు సంకేతాలను అందిస్తోంది.
సంఘ విద్రోహ శక్తిగానో మోసం చేసో ఏదో విధంగా కోట్ల రూపాయలు సంపాదించి విలాసంగా బతకాలనే కోరిక యువ ప్రపంచాన్ని పూర్తిగా తప్పుదారి పట్టిస్తుంది. ఇది నేర వృత్తి చేసి బతకడాన్ని, అనైతికతను, ఒక ఆటవిక సమాజాన్ని తయారు చేసుకుంటుందా నేటి భారతం అనే సందిగ్ధ స్థితిలో పడింది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్తు అంధకారమేనని సామాజిక విశ్లేషకులు స్పష్టంగా చెబుతున్నారు. సో ఇది లారెన్స్ బిష్నోయ్ ప్రస్థానం వెనుక ఉన్న చీకటి కోణం. మతం, కులం, ప్రాంతం అనే భావోద్వేగాలను వాడుకుని నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం దేశానికి ఎంత ప్రమాదకరమో ఈ కథ చెబుతోంది. ఇప్పటికైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవస్థలో ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ప్రజాస్వామ్యానికే పెను సవాలుగా మారే ప్రమాదం ఉంది. మరో లోతైన విశ్లేషణతో మిస్టరీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.